సైబర్ మోసాలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కేసును వనపర్తి జిల్లా పోలీసులు ఛేదించారు. కరడగట్టిన సైబర్ నేరగాడు ముడావత్ కిషన్ను అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్న సైబర్ క్రైమ్ డీఎస్పీ రత్నంతో మా ప్రతినిధి శంకర్ గౌడ్ ఫేస్ టు ఫేస్. వనపర్తి జిల్లాలో కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి సైబర్ నేరగాన్ని వనపర్తి పోలీసులు పట్టుకున్నారు. ఈరోజు పూర్తిస్థాయిలో అతని దగ్గర ఉన్నటువంటి సమాచారం తెలుసుకున్నారు. సైబర్ క్రైమ్కు సంబంధించి ముద్ర లోన్ యాప్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ఇతను ఫ్రాడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మన దగ్గర సైబర్ క్రైమ్కు సంబంధించినటువంటి డిఎస్పీ రత్నం కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ ఫ్రాడ్ ఎట్లా చేస్తున్నారు, ఎంత మీర దీంట్లో బాధితులు కోల్పోయారు అనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు మనం చూసాం దాదాపు కోట్ల రూపాయలను కూడా ఒక చిన్న లోన్ యాప్లు కావచ్చు, ముద్ర యాప్లు కావచ్చు, వీటి ద్వారా పూర్తిగా ఆయన కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఉంది. మేజర్గా అసలు దీన్ని ఎట్లా, ఈ ట్రాన్సాక్షన్ ఎట్లా నడిచింది, దీన్ని ఎట్లా మీరు ట్రేస్ చేశారు, వీళ్ళని ఎట్లా పట్టుకున్నారు? ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి ముద్ర మరియు ఇండియా బుల్స్ అలియాస్ ఇది ధనీ లోన్స్, ఈ రెండు ఒకటే టైపు. దీన్ని ఈ 2 రాష్ట్రాల్లో చాలామంది వీళ్ళు చీట్ చేయడం జరిగింది. ఈ చీట్ చేయడం కూడా ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఇక్కడ నుండి చేయటం తక్కువ, వీళ్ళందరూ బీహార్ రాష్ట్రానికి వెళ్తారండి. అక్కడ పాట్నాలో రోహిత్, విశాల్, పవన్ అనే వాళ్ళ దగ్గర వీళ్ళు ముందు పనిచేశారు. పనిచేసిన తర్వాత వీళ్ళ ముఖ్యులు మన వనపర్తికి సంబంధించిన వాళ్ళు ముడావత్ రాకేష్, కిషన్, నర్సింగ్, వీళ్ళు కాకుండా లడ్డు రమేష్ అండ్ చెట్కి రమేష్ అని చెప్పేసి వీళ్ళు మెయిన్ పాత్రదారులు. మొదట వీళ్ళందరూ అక్కడ బీహార్కి వెళ్ళి వీళ్ళ దగ్గర పనిచేసినారు. చేసిన తర్వాత అక్కడ ఈ సైబర్ నేరాలు ఎలా చేయాలి అనే దాని మీద వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ట్రైనింగ్ ఇన్ సెన్స్ వాళ్ళకి ఏంటంటే ఒక పర్సన్ గురించి డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి అంటే, సపోజ్ వాళ్ళకి లోన్ శాంక్షన్ అయిందనుకోండి, అప్పుడు వీళ్ళే డైరెక్ట్ వాళ్ళు మాట్లాడి, మీరు ఇట్లా లోన్కి అప్లై చేశారు కదా, మీకు 2 lakhs గురించి అప్లై చేశారు, దానికి సంబంధించింది మీకు శాంక్షన్ అయిందని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్స్ వాళ్ళకి పెడతారు. పెట్టిన తర్వాత వీళ్ళు ఇక ఇన్సూరెన్స్ అని, టీడీఎస్ అని నానా రకాలుగా వాళ్ళకి చెప్పి దాదాపు మ్యాక్సిమం అమౌంట్ అంటే ఒక 30-40 అమౌంట్ వరకు వీళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కలెక్ట్ చేసిన దాంట్లో ఎవరైతే డేటా అనేది ఎట్లా వెళ్తుందంటే, ఈ రోహిత్ అనే వాళ్ళకి ఈ ముద్ర ధనీ లోన్స్ అనేది వాళ్ళు స్లైట్గా ఒక యాప్లో చేంజ్ పెట్టి అప్లోడ్ చేసినారు. అప్పుడు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఒరిజినల్లా డూప్లికేట్ అని తెలియక పబ్లిక్ వాటిని క్లిక్ చేసి దాంట్లో అప్లోడ్ చేస్తారు, నాకు లోన్ కావాలని. అప్పుడు వీళ్ళ సమాచారం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఈ రోహిత్ అని వాళ్ళకి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ డేటా కలెక్ట్ చేసుకొని ఈ టీమ్స్కి, ఎవరైతే మన రాష్ట్రం నుంచి అక్కడ మైగ్రేట్ అయ్యి తెలుగు వాళ్ళ మీద సైబర్ క్రైమ్ చేసే వాళ్ళకి వాళ్ళు అందిస్తారు. సార్, అంటే మేజర్గా మనం చాలా మటుకు చూస్తుంటాం, అంటే ఫోన్లో వచ్చినాక ఇది బాగా సైబర్ మోసాలు అనేది ఎక్కువైపోతుంది. అంటే అక్కడ పంపిస్తున్నటువంటి అప్లికేషన్స్ అసలు నిజమా అబద్ధమా అని చెప్పి తెలుసుకోవాలంటే దాన్ని గుర్తించడం ఎట్లా సార్? ముందు ఎవరైతే దీన్ని అప్లై చేస్తారో వాళ్ళు ఒరిజినల్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలండి. తెలుసుకోకుండా వీళ్ళు అట్లా పొరపాటు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి పబ్లిక్ మనం ఏం చెప్తున్నాం అంటే, ఏదైతే తెలియని యాప్ కానీ లింక్ అనేది వస్తే ముందు దాని గురించి తెలుసుకోవాలి. ఇది ఎంతవరకు నిజం ఉంది, డూప్లికేటా లేకుండా ఒరిజినల్ అని తెలుసుకున్న తర్వాత చేస్తేనే దీని నుంచి మనం బయటకు రాగలుగుతాం. అంటే సపోజ్ ఎవరైనా సరే తెలియక ఆ లింక్ క్లిక్ చేస్తారు, దాదాపు ఎట్ ఏ టైంలో 1 లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ జరిగిపోయింది. అంటే ఒకవేళ ఆ 1 లక్ష రూపాయలను తిరిగి రీఫండ్ చేయాలనుకున్నా, అంటే నువ్వు తిరిగి తీసుకోవాలనుకున్న బాధితుడు ఎవరిని ఆశ్రయించాలి, ఎట్లా దాన్ని క్లియర్ చేయాలి? దాన్ని గోల్డెన్ అవర్ అంటారండి. జరిగిన వెంటనే ఇమ్మీడియట్లీ 1-2 అవర్స్లో కానీ 1930 కానీ లేకుంటే www.cybercrime.gov.com అనే దానికి అప్లోడ్ చేసుకోవచ్చు. లేకుంటే 1930కి ఇమ్మీడియట్లీ చేస్తే దాదాపు 90% ఆఫ్ అమౌంట్ అనేది ఇమ్మీడియట్లీ మేము ఫ్రీ చేయగలుగుతాం. ఇది పబ్లిక్ చేసిన పని. జరిగిపోయిందని చెప్పేసి వాళ్ళు బాధపడుకుంటూ లేట్గా మాకు కానీ రిపోర్ట్ ఇస్తే అప్పటి వరకు జరగాల్సిందంతా జరుగుతుంది. అమౌంట్ ఇమీడియట్లీ అనేది ఎక్కడికక్కడికి స్ప్రెడ్ అయిపోతుంది, డిఫరెంట్ అకౌంట్స్కి వెళ్ళిపోతుంది. చూస్తున్నాం మొత్తంగా ఖచ్చితంగా ఈ యొక్క సైబర్ నేరాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.
అవగాహన లేని లింకులపైన క్లిక్ చేయడం కానీ, తెలియని వ్యక్తులతో చాట్ చేయడం కానీ, వాట్సాప్లో వస్తున్నటువంటి మెసేజ్లను తెలియకుండా ఇతరులకు షేర్ చేయడం కానీ చేస్తే ఖచ్చితంగా వారికి ఇబ్బంది అవుతుంది. అట్లాంటి ఇబ్బందులు ఏమైనా కలిగితే వెంటనే పోలీసులు వారిని సంప్రదించాలి. వారికి జరిగినటువంటి సమస్యను ఇక్కడ వివరిస్తే దాని వెంటనే సమస్యను క్లియర్ చేసేందుకైతే పోలీసులు ముందుకు వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వనపర్తి జిల్లా డిఎస్పీ వెంకటేశ్వరరావు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.